తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అర్చనమ్మ గారు, దాన్ని నమ్మకు. ఎందుకక్క అలా అంటావు? మన పచ్చళ్ళు తిన్న కస్టమర్లు ఆసుపత్రి పాలవడానికి కారణం అదే. ఫుడ్ పాయిజన్ చేసి మనకి చెడ్డ పేరు రావాలని ప్లాన్ చేసింది. వదిలే అక్క, ఎవరి పాపాన వాళ్ళు పోతారు. మరి నువ్వంటే అంత ఇష్టం లేనిది మళ్ళీ ఇక్కడికి ఎందుకు రావడం? తనొచ్చింది మన కోసం అయ్యుండదులే అక్క. ఏంటి గుసగుసలాడుకుంటున్నారు? ఏం లేదమ్మగారు, మంచినీళ్ళు తీసుకురమ్మంటారా? ఏం అక్కర్లేదు. మీరు ఏకంగా వ్యాపారమే ఇక్కడికి తీసుకొచ్చారు కదా, చూసి సంతోషిద్దామని వచ్చాను. కాసేపు ఉంటే పచ్చళ్ళు కూడా తయారు చేస్తాం, టేస్ట్ చేసి వెళ్ళొచ్చు. నాకేం అక్కర్లేదు. అదేంటమ్మా, పోయినసారి షాప్కి వచ్చి మరీ తీసుకెళ్లారు కదా. అప్పుడు తీసుకున్నవే ఇంకా ఉన్నాయి. వ్యాపారం ఇక్కడ పెట్టాం కాబట్టి ఇక నుంచి అన్ని రకాల పచ్చళ్ళు అందుబాటులో ఉంటాయి. అర్థం కాలేదనుకుంటా. మళ్ళీ వచ్చి మీతో మాట్లాడతాను. మనమేమైనా తప్పుగా మాట్లాడావా? అలా చూసుకుంటూ వెళ్ళిపోయింది. తను అర్థం చేసుకునే పద్ధతే అలా ఉంటుందిలే, నువ్వేం ఫీల్ అవ్వకు. సరే కూర్చో. ఆంటీ, ఆంటీ, ఆంటీ. అర్చనా. హాయ్ ఆంటీ. ఏంటి అర్చనా ఇలా వచ్చావు? ఇప్పుడైతే ఇంటికొచ్చాను, రేపొద్దున మీ ఇల్లు ఎక్కడుందో తెలియాలి కదా. ఏంటి అలా అంటున్నావు? అవును మరి, నీలా పికల్స్ కేర్ ఆఫ్ కాదంబరి ఇల్లు అని పెట్టేలా ఉన్నారు. మేము అదే గోల పెడుతున్నాం. వద్దన్నా సరే వాడు వినడం లేదు, గొడవ పడతాడు. అలా అని సైలెంట్ గా ఉంటే ఎలా ఆంటీ? మీ స్టేటస్ ఏమైపోతుంది? మా ఆయన కూడా మొత్తుకున్నాడు, కానీ వింటేగా. ఆ నీలవేణి తలరాతను మా అన్నయ్య రాస్తున్నాడేమో అనిపిస్తుంది. మనకు తల తీసినట్టుగా ఉంది, అది కూడా ఆలోచించాలి కదా. నువ్వు మాట్లాడుతుంటే నాకు కోపం వచ్చేస్తుంది. అందుకే దాన్ని బయటికి గెంటేయమంటే నువ్వు వినలేదు. ఏం చేయమంటావే? ఇంట్లో ఏంటి ఈ సంత అంటే మీ నాన్నకు కూడా కోపం వచ్చేస్తుంది. నా మాట ఎవరైనా విన్నారా? మీరలా డీలా పడిపోతే మెల్లగా మీ పట్టుపోతుంది. ఆ నీలవేణి అనుకున్నవన్నీ సాధిస్తుంది. మీ బిజినెస్ కన్నా దాని బిజినెస్ టాప్ లోకి వెళ్తే ఇంకేమైనా ఉందా? మా కంపెనీ 100 కోట్ల టర్నోవర్ ఎక్కడా? 2000 3000 సంపాదించా నీలవేణి ఎక్కడా? అలా అనుకోకండి. కూరగాయలు, పచ్చళ్ళు ఇవన్నీ అమ్ముకొని 100 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మీకు మరీ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. ఆరే 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 కుర్రోడు సూపరో, పోలెడున్నది మ్యాటరో, నాకు చెప్పాడు చూడరో, ఇంకా తగ్గేది లేదురో. అరే తేనెటీగ కుట్టినట్టు చెప్పలేని చోట నొప్పి నొప్పి నొప్పిగున్నది. ఏంటి నీలవేణి అలా నవ్వుతున్నావు? నువ్వే కదా కంఫర్ట్ గా ఉండే కాస్ట్యూమ్స్ వేసుకోమన్నావు.